భూపాలపల్లి జిల్లా మైలారం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి జిల్లాలో 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ హన్మకొండలో అద్దె భవనాల్లో నెలకు 8 లక్షల కిరాయితో నడిపిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కిందికి వస్తాయని కాంగ్రెస్ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా డిఈఓ, మండల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న ఇబ్బంది ఏంటంటే మనం చాలా పనులు చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం. మేనిఫెస్టోలో లేనివి కూడా, ఇది కూడా మేనిఫెస్టోలో లేదు. అయినా కూడా మనం ఎంత గొప్పగా ప్రారంభిస్తున్నాం, ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే కేవలం 5 నెలల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ తీసుకోవడమే కాకుండా పరీక్ష నిర్వహించి 10,000 ఉద్యోగాలు జస్ట్ 2 రోజుల కిందనే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్ద సాహసము, పెద్ద విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఏ ఒక్క పోస్టు డిఎస్సి ఎన్నిసార్లు వేద్దామని ప్రయత్నించినా కానీ కుదరలేదు. కానీ ఈసారి వచ్చిన ప్రభుత్వం సంవత్సరం లోపే 10,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇప్పించడం అంటే చాలా పెద్ద విషయం. అయినా కూడా దానికి ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోతున్నాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది. సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల నెలకి 8 లక్షల రూపాయలతో 10 సంవత్సరాల నుంచి కిరాయి హన్మకొండలో పెట్టి కడుతున్నాం. మైనార్టీ స్కూలు, మైనార్టీ జూనియర్ కాలేజ్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అనేక హాస్టళ్లన్నీ కూడా అద్దె భవనాల్లో గాంధీనగర్ లో ఉన్నటువంటి గురుకులు లింగాలలో, అదే ఇతరతర ప్లేసులలో పిల్లలు సతమతమైతూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ మించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా అన్ని వసతులతో మనం 40 ఎకరాలు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ను మించే విధంగా ఇటు ట్యాంక్ బండ్ లెక్క గణపురం చెరువు, ఎటు చూసినా చుట్టూ